అందరికీ నమస్కారం. 2025 కుంభరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3-4 పాదముల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందేదను. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కుంభరాశి వారికి ఈ యొక్క 2025వ ఏడాదిలో ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, ఉద్యోగంలో మేలు చేకూరుతుంది, ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది, ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలరు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన, మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన, అదేవిధంగా ఒక శుభవార్తను వింటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒత్తిడి తగ్గుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, మంచి చక్కటి ఆలోచన విధానాన్ని అలవర్చుకుంటారు. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. దైవ బలం అనుకూలిస్తుంది. మీ యొక్క ఆశయాలు నెరవేరను, కాలం సహకరిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గొప్ప పనులు చేపడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున, చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. గృహ నిర్మాణాలు ఆలోచనలు కార్యరూపం దాల్చిన, సోదరుల నుంచి శుభవార్తలు అందిన, ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నించినటువంటి ఫలించినటువంటి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితులు
స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగున. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక శక్తి ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. తలపెట్టినటువంటి పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు తొలగిన. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఏర్పడిన. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. వాహన యోగం ఏర్పడిన. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారానికి పెట్టుబడులు అందిన. ఉద్యోగాలలో అవరోధాలు తొలగిన. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. వ్యాపార పరంగా అవరోధాలు తొలగిన. ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందిన. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలలో కీలక సమాచారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
అదేవిధంగా సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగిన వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమర్థవంతంగా పనిచేస్తారు. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.